సో మా అందరి ఫేవరెట్ ప్రొడ్యూసర్ ఒకరున్నారు. మేము ఏం చేసినా వెనకాల వెనుదట్టి బాగా చేసావు అని ముందుకు నడిపించే మా బెక్కం వేణుగోపాల్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటాం స్టేజ్ మీదకి. ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ బెక్కం వేణుగోపాల్ గారు ఆన్ స్టేజ్. Our well-wisher, a very inspiring person, yes, our support system. Hello sir. Sir, my wishes. అందరూ గట్టిగా ఇంట్రడక్షన్ ఇచ్చారు, థ్యాంక్ యూ ఫర్ దట్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ, లక్కీ లక్ష్మణ్ సినిమాని, ఈ స్టేజ్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ ఈ సినిమా తీసే వాళ్ళందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొదటిగా నేను ఈ సినిమా నిర్మాత హరిత గారి గురించి, తను ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తూ కూడా, మేమందరం ఆల్రెడీ సోహెల్తో సినిమా స్టార్ట్ చేసాము. తర్వాత మాది అండర్ ప్రొడక్షన్లోనే తన సినిమా మొదలుపెట్టింది. పర్ఫెక్ట్ ప్లానింగ్తో షెడ్యూల్ ప్లాన్ చేసి అనుకున్న డేట్లలో సినిమా పూర్తి చేసి, అంటే ఇలా చేయాలి సినిమాని అందరూ అనుకుంటాం, కానీ తను మాత్రం చేసి చూపించింది. పర్ఫెక్ట్గా షెడ్యూల్ చేసింది, పర్ఫెక్ట్గా షూట్ ఫినిష్ చేసింది, సాంగ్స్ అన్నీ ప్లాన్ చేసింది, పబ్లిసిటీ ప్లాన్ చేసింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర ఎక్కడ తను ఒక పట్టుదలతో ఆ సినిమాని ఫినిష్ చేసి రిలీజ్కి వస్తుంది. నేను మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్న హరితని. తనకు ఫస్ట్ టైం చేసిన ఆ సినిమా అది ఎంత పెయిన్ ఉంటుందో ఒక ప్రొడ్యూసర్గా నాకు తెలుసు. నా ఫస్ట్ సినిమా టాటా బిర్లా మధురలో ఇలా ఆమె చేస్తున్నప్పుడల్లా నా ఫస్ట్ సినిమాకి నేను ఎంత తాపత్రయపడ్డానో, ఎలాగైనా సినిమా హిట్ కొట్టాలని ఎంత కష్టపడ్డాను, ఎంత ఎంజాయ్ చేశాను, దాన్ని టెన్షన్ ఎంజాయ్ అన్నీ చేశాను. అవన్నీ నీలో కనిపిస్తున్నాయి. నీకు కూడా నాకు దొరికిన రిజల్టే దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హరిత. అలాగే డైరెక్టర్ అభి ఎప్పుడు అంటే తను ఫస్ట్ టైం నన్ను కలిసిన తర్వాత ఆ సినిమా క్లాప్ బోర్డుకి వెళ్ళినప్పుడు, ఫస్ట్ డే షూట్కి వచ్చి వెళ్ళినప్పుడు తను చెప్పాడు, నేను చేస్తున్న సినిమాలు చాలా లవ్ స్టోరీస్, అవన్నీ చాలా మేము వయసుకు వచ్చాం, ప్రేమిష్ కాదల్ అండ్ మన పాగల్, అన్ని సినిమాల గురించి చాలా ఆ సీన్స్ తను ఇవి నచ్చినాయి సార్, నాకు ఇవి నచ్చినాయి సార్ అని చాలా తాపత్రయంగా చెప్తుండేవాడు. మంచి కన్విక్షన్ ఉన్న డైరెక్టర్. రైటింగ్ సినిమా నేను చూశాను, చాలా బాగుంది. తన రైటింగ్ చాలా బాగుంది. సినిమాలో ఫస్ట్ ఒక్కడే కష్టపడి సినిమాని చాలా బాగా రాసుకొని సూపర్ హిట్ తీసే విధంగా సినిమా తీశాడు. ఆల్ ద వెరీ బెస్ట్. నీ ఫస్ట్ సినిమా నీకు సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సోహెల్ గురించి పొగుడు అంటే మీకు తెలియదు కానీ ముందు చెప్పాలి. తను పొగిడితే నా సొంత ఇంటి పర్సన్ నేను పొగిడినట్టుగా ఉంటుంది. బట్ నేను పొగట్లేదు, నిజం చెప్తాను. తను డెఫినెట్లీ స్టార్ అవుతాడు, అది మాత్రం కన్ఫర్మ్. కానీ తను స్టార్ అయ్యే ప్రయత్నంలో తను పడుతున్న కష్టం మాత్రం చాలా మనందరం గర్వించదగింది. మొదటి సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ ఫస్ట్ మొదలుపెట్టిన తర్వాత ఒక దగ్గర బూటుకట్టు బాలరాజు చేసుకుంటేనే తను ఈ సినిమా చేశాడు. అన్ని సినిమాలకి కాల్ షీట్లు ఇస్తూ టైం సెట్ చేసుకుంటూ రాత్రి పగలు కష్టపడి సినిమా చేస్తున్నాడు. సోహెల్, ఈ జర్నీ నీకు మంచి పాజిటివ్గా ఉండాలని. లక్కీ లక్ష్మణ్ అంటే సినిమాలు ఎన్నో జరిగినాయి, మొదటిగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నీకు ఫస్ట్ సినిమా థియేటర్కి, అంటే బిగ్ బాస్కు ముందు చాలా సంవత్సరాలు 5-6 సంవత్సరాలు నాకు తెలుసు. తన సినిమా ఒకటి చేయాలి, హీరోగా చేసి థియేటర్కి రావాలి, జనాలు రావాలని ఎంతో తాపత్రయంతో తను ఉన్నాడు. ఈ సినిమా జరిగింది, డెఫినెట్లీ నీకు మంచి గుర్తింపు తెచ్చి పెడుతుంది. సోహెల్ ఫుల్ పర్ఫార్మర్గా ఫుల్ సినిమా చేయగలుగుతాడు అని చూపిస్తుంది. ఎందుకని చూసాం కాబట్టి రిజల్ట్ అంతా. అలాగే సినిమాలో హీరోయిన్ మోక్ష చాలా చాలా బాగుంది. మీ యాక్టింగ్ సినిమా చూశాను నేను. ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అలాగే సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అండ్ మిగతా టెక్నీషియన్లు అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. ఈ సినిమా పక్కా సక్సెస్ అవుతుంది. మీరందరూ 30వ తారీఖు వచ్చి ఈ సినిమాని ఆశీర్వదించాలని ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరిత గారు విల్ ప్రజెంట్ ఎ బొకే టు అవర్ బిలవ్డ్ ప్రొడ్యూసర్ వేణుగోపాల్ గారు. సార్, మేము బూట్ కట్ బాలరాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. మ్యూజిక్ పెట్టు, మామూలు రచ్చ కాదు. ఆయనకి నేను వద్దంట, హీరోయిన్ కావాలంట. ఆయననే చెప్పిండు ఇందాక పక్కన నిలబడి. మోక్ష
సరే మోక్ష నువ్వు అండ్ మా సార్ రండి సార్. హూ సోహెల్ 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 హ్యాస్ టు కాల్ యూ పిలిస్తేనే వస్తా. ఆన్ హిస్ నీస్ మోక్ష. నీస్ మీద నుంచోనా. ఓకేరా మోక్ష. వా అమ్మో. ఇద్దరు సేమ్ బట్టలు వేసుకొని మస్తు మామూలుగా పోజులు లేదుగా. కొడుతుర్రా మీరు. చూస్తున్నా సేమ్ బట్టలు వేసిర్రు, డిజైనర్ వేరా. కిషోరి ఇస్ హియర్, వెల్కమ్ కిషోరి. ఆనంద్ రవి గారు హాయ్. యా సార్ రండి సార్. మధ్యలో అది వెళ్ళి ఇట్లా అని పెట్టి ఇట్లా తిప్పాలి. హే ఇనియా హార్టీ వెల్కమ్. ఇనయ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఎంత బిగ్ బాస్ చేస్తే డైరెక్ట్ స్టేజ్ మీదకి వస్తారా? మేము పిలుస్తాంగా. ఉండండి ఫోటో ఇవ్వండి. నాకు పిలవాల్సిన అవసరం లేదు, నేను వచ్చేస్తా అలా. అవును ఎక్కువ మాట్లాడితే నామినేట్ కూడా చేసి పడుతుంది ఇక్కడ. ఓకే ఓకే ఇప్పుడు వెరీ గుడ్. అయితే మీరు కూడా ఇక్కడే ఉండాలి. ఒక స్టెప్ చూపెడతారు, ఆ స్టెప్ చేయాలన్నమాట. ఓకే సార్. ఒక్కరన్నారు, ఇద్దరు హీరోయిన్లు వచ్చారు సార్. ఇనయ ఇనయ గారు. డాన్స్ కమ్ ఆన్ ఇనయ. అంటే ఉట్టి బీబీ జోడీలనే చేస్తారా, ఇటు చేయరా? నేను చూస్తూ ఉంటా, మీరు చేయండి. నేను అయినట్టే. రెడీ మ్యూజిక్ ప్లీజ్. రెడీ సార్. సార్ సార్ నువ్వు చెప్తుంటే సార్ ఫీలింగ్ ఏంటి తెలుసా? ఏంట్రా ఈ బచ్చ స్టెప్పులు నాకు చెప్తున్నావు, ఎన్ని చేయలేదురా. ఇనయ పట్టేసింది సార్, వెంటనే. ఇనయ వచ్చి చేస్తే మన బాగుంటుంది. కంఫర్ట్ స్టెప్ రండి, వేద్దాం రండి. సార్. కంఫర్ట్ స్టెప్ వేద్దాం. చలో మీ కంఫర్ట్ చెప్పండి. మ్యూజిక్ ప్లీజ్. Wow, మెగా వేణుగోపాల్ గారిలో ఈ యాంగిల్ ఇదే first time. చెయ్యిరా, ఇవి వేస్ట్ అయితే చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. ఇవి అయిపోయే వరకు చేయాలి సార్, ఇవి అయిపోయే వరకు చేయాలి. థ్యాంక్ యూ సార్. గట్టిగా చెప్పండి మా బెక్క వేణుగోపాల్ గారికి. Thank you so much, Becca Vedugopal garu, and beautiful pair on stage. Thank you so much.